विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 57 నిమిషాలకు. తిథి పంచమి సాయంకాలం 5 గంటల 29 నిమిషాల వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 11 గంటల 38 నిమిషాల వరకు. వర్జం సాయంకాలం 5 గంటల 52 నిమిషాల నుంచి 7 గంటల 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 6 నిమిషాల నుంచి 10 గంటల 53 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషాలకు ప్రారంభం. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటల 10 నిమిషాలకి. నేటి విశేషం శరన్నవరాత్రులలో 6వ రోజు. ఈ రోజున మనం లలితా త్రిపుర సుందరి రూపంలో దుర్గాదేవిని ఆరాధించుకుంటూ ఉంటాం. పూర్తి బంగారు జరీతో ఆ చీరను అలంకరిస్తాం. అదేవిధంగా పులిహోరను నివేదన చేసుకోవడం ద్వారా అత్యుత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. లలితా త్రిపుర సుందరి ఈ శరీరంలో అంటే త్రిపురములు, 3 త్రిపురములు అంటే ఏమిటి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ మూడిటికి కూడా సౌందర్యం రావాలంటే ఏం కావాలి అంటే అమ్మవారు లోపల ఉండాలన్నమాట. ఆ లలితా త్రిపుర సుందరి ఉండాలి. ఉంటేనే వీటికి సౌందర్యం లభిస్తుంది. కాబట్టి ఈ చైతన్యం వల్లనే శివంగా తయారవుతుంది ఆ శరీరం. కాబట్టి అందువలన అమ్మవారిని పూజ చేసుకోవడం ద్వారా మన ఇంద్రియ శక్తులన్నీ కూడా పరిపూర్ణముగా శక్తివంతములవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆరోగ్యం ఇంకా విశేషంగా బాగుంటుంది. ఆ అమ్మవారి యొక్క ఆరాధనలో మనం సమగ్రమైనటువంటి జీవన సౌఖ్యాన్ని పొందవచ్చు, మోక్షాన్ని సాధించవచ్చు. నేటి ఆణిముత్యాలు. మానవాతీతమైన విషయాలు ఎటూ తర్కానికి అందనివే. అందుకే కనీసం మనం చేసే ప్రతి పనిని తర్కించి చేయడం అలవర్చుకోవాలి. నిన్ను నీవే తెలుసుకోవడానికి, గెలుచుకోవడానికి కష్టం ఎప్పుడూ ఒక అవకాశమే. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఆశ్వీజ శుద్ధ పంచమి దసరా శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అవతార స్వరూపం. మనం ఆ తల్లికి ఈ రోజున హృదయపూర్వక నమస్కృతాంజలి ఘటించినా చాలు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణిగా ఆ తల్లి అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది. ఆ తల్లికి నివేదనగా పరవాన్నం, గారెలు చక్కగా గనక నైవేద్యంగా సమర్పించి ఆమెకు ఇష్టమైనటువంటి వస్త్రం ప్యూర్ గోల్డ్ జరీతో ఉన్నటువంటిది సమర్పించినట్లయితే మనకి ఆనందం, ఆ తల్లి అనుగ్రహం
కలిగి తీరుతాయంటోంది శాస్త్రం. దుఃఖాలు రాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఐశ్వర్యాన్ని మనకు అందించేటువంటి కల్పవల్లిగా ఆమె కీర్తింపబడ్డది. కాబట్టే ఆ తల్లిని వివిధ రూపాల్లో ధ్యానం చేస్తూ లలితా త్రిపుర సుందరి దేవతాయే నమః అని మనం ధ్యానం చేసి తరిద్దాం. ఇలా ఎవరైతే అనుకుంటారో వారికి జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానం లభ్యపడుతుంది. కుటుంబ సమస్యల నుంచి బయల్పడటానికి ఆ తల్లి సహకరిస్తుంది. వివిధ సమస్యల విషవలయాలలో కొట్టుమిట్టాడేటువంటి వారికి లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క ఆరాధన విశిష్టంగా కలిసి వస్తుంది. ఇంత గొప్ప మహిమ ఈ యొక్క అవతార స్వరూపంలో ఉన్నది. కాబట్టే లక్ష్మీదేవి సరస్వతీదేవి ఆ తల్లిని వింజామరలతో విసురుతూ ఉంటారు ఇక్కడ. అందుచేత సరస్వతి అంటే విద్య, లక్ష్మి అంటే సంపద. ఈ రెండూ కూడాను ఆమె యొక్క అధీనంలోనే ఉన్నాయి. వీటిని కూడా ప్రసాదించేటువంటి అమృత కల్పవల్లికి నమస్కృతాంజలు కడించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అలవింకాని విధాననున్నదిట విద్యాబోధ సామాన్యులున్ వెలియైపోయిరి దక్షిణల్పలు సమర్పింపన్ భరింపన్ విధిన్ తలలన్ వంచిరి తల్లిదండ్రులు దరిద్రధ్వంసిని వారి పిల్లలకు విద్యను గూర్చి ప్రజ్ఞ నిడుచున్ లక్ష్మీ కటాక్షించవే. ఓ విద్యాలక్ష్మి, అలవింకాని విధాననున్నదిట విద్యాబోధ. ఇక్కడ విద్యాబోధ అనేటువంటిది ఈ దేశంలో ఈ రోజున సామాన్యులెవరూ కూడా తమ పిల్లల్ని చదివించలేనటువంటి విధంగా ఉన్నది. ఎన్నెన్నో దేశాల నుండి ఈ భారత భూమికి వచ్చి ఉచితంగా విద్య నేర్చుకుని విజ్ఞానులై జ్ఞాన సంపన్నులై వారి వారి దేశాలకు తిరిగి వెళ్ళి ఈ జ్ఞానంతో ఇక్కడ నేర్చుకున్న విద్యతో వారి వారి దేశాలలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి వారు ఉన్నారు. అటువంటి పరిస్థితి తల్లకిందులైపోయి చిన్న చిన్న విద్యలకు కూడా వేరే దేశాలకు వెళ్ళవలసినటువంటి దుస్థితి వచ్చింది. ఇక్కడ చదివేటువంటి పిల్లలకి విద్యాబోధకి విపరీతమైనటువంటి ధనం అవసరమవుతున్నది. ఈ ధనం అలా విద్య కోసం ఖర్చు చేయలేనటువంటి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. వారి పిల్లలు కూడా సరైనటువంటి విద్యని పొందలేక బాధపడుతున్నారు. ఇంత డబ్బు వాళ్ళు ఖర్చు చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోతున్నది. ఇటువంటి వారిని నువ్వే అనుగ్రహించాలి. అలవింకాని విధాననున్నదిట విద్యాబోధ సామాన్యులున్ వెలియైపోయిరి దక్షిణల్పల్ సమర్పింపన్ భరింపన్ విధిన్ తలలన్ వంచిరి తల్లిదండ్రులు దరిద్రధ్వంసిని. ఈ విద్యా దారిద్ర్యాన్ని, అలాగే తగినటువంటి విద్య చదివేందుకు ధనం లేనటువంటి పరిస్థితిలో ఉన్నవారిని నువ్వు సరిగ్గా గమనించి వారిని అనుగ్రహించాలి. వారి పిల్లలకు విద్యను గూర్చి ప్రజ్ఞ నిడుచున్. ఆ విద్యలో ఎన్నో నైపుణ్యాలు కూడా ఉండాలి, ఎన్నెన్నో ప్రజ్ఞలు కూడా వారికి వచ్చేటట్టుగా ఆ విద్యతో పాటు నువ్వే అనుగ్రహించాలి. ఓ విద్యాలక్ష్మి, ఈనాటి సమాజంలో ఉండేటువంటి ఈ విద్యకి సంబంధించినటువంటి ఈ పరిస్థితిని నువ్వే మార్చాలి. ఓం శ్రీ విద్యాలక్ష్మి నమః. పవిత్ర దేవాలయాలకు, ఆధ్యాత్మిక నిలయాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్.
భారతదేశ సంస్కృతి చరిత్రలో ఓ విశేష స్థానాన్ని కలిగి ఉన్న ఈ రాష్ట్రంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఉంది సుప్రసిద్ధ క్షేత్రం శ్రీశైలం. సాక్షాత్తు కలియుగ కైలాసంగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో వెలిసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నల్లమల అడవులలో పర్వత పంక్తుల మధ్య పాతాళగంగ పేరుతో ఉత్తరంగా ప్రవహిస్తున్న కృష్ణానదికి కుడివైపున శ్రీశైల క్షేత్రం ఉంది. భూలోక కైలాసంగా కీర్తింపబడుతున్న శ్రీశైల క్షేత్రం 1వ శతాబ్ద కాలం నుంచి నిత్య నీరాజనాలు అందుకుంటుందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మల్లికార్జున స్వామి ఆలయ ప్రాకారం సుమారు 2,79,300 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. ఆలయ ప్రాంగణమంతా అత్యంత నైపుణ్యంతో చెక్కిన శిల్పకళలతో కనువిందు చేసే 4 గోపురాలు 4 దిక్కుల్లో ఉన్నాయి. తూర్పు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు, ఉత్తరం గోపురాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించారు. మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన ద్వారం సుమారు 30 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ద్వారానికున్న వెండి తలుపుల మీద నటరాజస్వామి వివిధ రూపాలను పొందుపరిచారు. ఇవి భక్తులలో భక్తిభావాన్ని పెంచేవిగా దర్శనమిస్తాయి. ప్రధాన ద్వారం నుంచి ముందుకు రాగానే మనకు మొదటగా కనిపించేది ఆలయ ధ్వజస్తంభం. మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులంతా ముందుగా ధ్వజస్తంభం దర్శనం చేసుకుని స్వామి లింగ దర్శనం కోసం వరుసలో నిలబడతారు. సమైక్యతకు నిదర్శనంలా కులమతాలకు అతీతంగా కనిపించే ఈ ప్రాంగణమంతా మహాదేవుని నామస్మరణతో మారుమోగుతుంది. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలతో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ముందుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఏకశిలా రూపుడై దర్శనమిచ్చే నందీశ్వరుడి ప్రతిష్ఠ వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. నందీశ్వరుడి సోదరుడు పర్వతుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుని శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరం పొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావటం, పార్వతీమాతను ఆ ప్రాంత రమణీయత మైమరిపించటం, పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం వంటి మూల కారణాలతో శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి కారణభూతమైందంటారు. శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం. తర్వాత అది శ్రీశైలంగా మారిందని చెప్తారు. ప్రాణదీపం శివం శివం మహుకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. భూమిలోకి చొచ్చుకునిపోయినట్టు కనిపించే మల్లికార్జున స్వామి ఇక్కడ భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించిన భక్తులు స్వామివారికి శిరస్సు తాకించి మొక్కటం ఇక్కడి విశిష్టత. నాగేంద్రహరాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ అంటూ పాడుకునే భక్తులు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని చూసి కైలాసంలో శివుని చూసిన అనుభూతిని పొందుతారు. ఈ ఆలయంలో జరుగుతున్న పూజలన్నీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలోనే జరుగుతూ ఉండటం విశేషం. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉంది భ్రమరాంబామాత ఆలయం. ఆలయంలోకి ప్రవేశించడానికి విధిగా మెట్లున్నాయి. ప్రధాన ఆలయం ముందు భాగాన ఉన్న ప్రధాన ద్వారాల మీద అమ్మవారి చిత్రాలన్నీ భ్రమరాంబ అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతాయి. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు వరుస క్రమంలో భ్రమరాంబ ఆలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయ ప్రాకారాలన్నీ అందమైన ఆనాటి శిల్పకళా సంపదను ప్రస్ఫుటింపచేస్తాయి. దశ మహావిద్యల్లో రెండో విద్య అయిన
తారా విద్య గురించి ప్రస్తావన చేసుకున్నాం. అయితే తారాదేవిని ఆరాధన చేసేటప్పుడు మాత్రం కొన్ని ప్రత్యేక నియమాలు చెప్పారు. ఇది సాధారణంగా శక్తి ఉపాసనలో నియమాలు అవసరమే. దిక్కాల నియమో నాస్తి తిథ్యాయ నియమో నచా అన్నారు ఇక్కడ. నజపే కాల నియమో నార్చాదిషు బలిష్వపి. అమ్మవారి ఆరాధనకి నియమాలు దేశ దిక్కాల నియమాలు లేవన్నారు. అంటే అర్థం ఏంటి? నియమరహితంగా చేయమని కాదు. ఇక్కడ భక్తితో ఎప్పుడు మన మనస్సులో పరమేశ్వర భావన కలుగుతుందో అదే పవిత్రమైన కాలం. ఆ కాలం కలిగినప్పుడు అమ్మ రూపాన్ని, అమ్మ నామాన్ని ఎక్కడుంటే అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. మనం ధ్యానం అనగానే స్నానం చేసుకునే చోట కూర్చుంటేనే అన్న కండిషన్ పెట్టుకోవడం వల్ల ఎప్పుడు ధ్యానం చేయలేకపోతుంది. అలా అనుకున్నాం కదా అని చెప్పి ఇప్పుడు అశుచిగా ఉండమని కాదు. ఇక్కడ ఎప్పుడు ఆ వెసులుబాటు చక్కగా తెలియగలగాలి, పట్టు విడుపు తెలియాలి. అందుకే ఎక్కడుంటే అక్కడే, ఎప్పుడంటే అప్పుడే అమ్మను తలంచుకోవచ్చు. స్మరణపూర్వకంగా అమ్మ నామాన్ని స్మరించిన అది పెద్ద ఉపాసనే. కనుకనే అటువంటి ఉపాసన సర్వకాల సర్వావస్థలు ఎందు చేయగలిగితే అప్పుడు అది యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన దశకు పరిణమిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రధానమైన నియమాలు ఏంటి అంటే సత్యమే పలకాలి, వీలైనంత మౌనం ఉండాలి. అంటే వ్యర్థవచనాలు మానివేయాలి, పరిమితంగా మాట్లాడాలి, మాట్లాడే మాటల్లో కూడా అసత్యం ఉండరాదు. పైగా ఉత్తమ శాస్త్రాధ్యయనం చేయాలి. అమ్మవారికి సంబంధించినటువంటి శాస్త్రపరమైన సద్గ్రంథాలను అధ్యయనం చేయడం, ఇవన్నీ కూడా వాగ్విద్యల్లో నియమాలు అంటారు. అందులో తారాదేవి వాగ్విద్యా స్వరూపిణి గనక ఇది చాలా ముఖ్యం. వాంగ్నియమం మనోనియమం పాటిస్తూ చేస్తే ఈ మంత్రాలు ఫలిస్తాయని తారా విద్య గురించి చెప్పేటప్పుడు ప్రత్యేకించి చెప్పింది శాస్త్రం. ఒక మూడవ విద్య అయినటువంటి షోడశీ విద్యలోకి ప్రవేశిస్తున్నాం. ఈ విద్యకే సుందరీ విద్య, త్రిపుర సుందరీ విద్య అంటారు. ఇదే శ్రీ విద్య. ఈ తల్లి ప్రధానమైనటువంటి జ్ఞానస్వరూపంగా చెప్పబడుతున్నది. అయితే ఈ తల్లిని లలిత అంటారు, సుందరి అంటారు. సుందరి విద్య. సుందరి అనగానే తెలుస్తున్నది ప్రపంచంలో ఉన్న సౌందర్యాన్ని ఆరాధించడం. సౌందర్యము అంటే ఏ శక్తి వల్ల ప్రపంచానికి ఒక ఆకారము, ఒక సౌందర్యము వచ్చిందో ఆ శక్తే అసలు సౌందర్యం. ఆ శక్తే ఈశ్వరుని యొక్క కేవల జ్ఞానం. ఆ జ్ఞానమే ప్రపంచమంతా ఉన్నది. మిగిలిన జగత్తంతా ఆభాస మాత్రమే. జ్ఞానం మాత్రమే ఈశ్వరంతా వ్యాపించింది. ఈ జ్ఞానం ఎవరు? అదే ఈశ్వర స్వరూపం. ఆ జ్ఞానమే లలితాదేవి స్వరూపం. లోకానతీత్య లలతే లలితాతేన శోచ్యతే అనేటువంటి నిర్వచనం మనకి పురాణ వాంగ్మయంలో బహుచోట్ల కనబడుతున్నది. మనకు కనబడుతున్న దానికి లోకమని పేరు. లోక్ష్యంతి ఇతి లోకాః. కనబడుతున్నవన్నీ లోకములు. ఈ కనబడుతున్న వాటన్నిటికీ అతీతమై ఉన్నటువంటిది ఏదో అదే లలిత అని చెప్పబడుతున్నది. ఈవిడికి త్రిపుర విద్య అనే మాట ఉన్నది. త్రిపుర సుందరి, త్రిపుర భైరవి అని రెండు విద్యలు ఉన్నాయి మనకి. ఇప్పుడు త్రిపుర సుందరి విద్య గురించి చెప్పుకుంటున్నాం. త్రిపుర భైరవి వచ్చినప్పుడు ఈ రెండింటికి సమన్వయం తెలుసుకోవచ్చు. ఇవిడికి త్రిపుర అని పేరు ఎందుకు వచ్చింది అనే దానికి శాస్త్రం అనేక రకాల విషయాలను చెప్పింది. నాడీత్రయం త్రిపుర సుషుమ్నా పింగళ ఇడ మనోబుద్ధిస్తదా చిత్రం పురత్రయముదాహృతం తత్ర తత్ర వసత్యేష తస్మాత్ త్రిపుర మత అని. మనలో ఉన్నటువంటి మూడు ప్రధాన నాడులు ఇడా, పింగళ, సుషుమ్న. వీటి యందు సంచరించే ప్రాణశక్తే ఈ శరీరం అంతటికీ ఆధారం. కనుకనే మనలో ఆ మూడు. అలాగే ఓంకారమునందు ఉన్నటువంటి అకార ఉకార మకారములు, అగ్నుల యందు ఉన్నటువంటి మూడు స్వరూపములు త్రేతాగ్నులు, అదేవిధంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపాలు. అందుకే ఈ తల్లి యొక్క ఉపాసన మూడు భాగములుగా చెప్తారు. అదే వాగ్భవకూట, కామరాజకూట, శక్తికూట అని మంత్రములు. ఇవి ఇంకేమిటో కాదు, వాక్కు, కామము, కర్మ. ఇవే వాక్శక్తి అంటే జ్ఞానము, అలాగే కామ అంటే సంకల్పాదులు, ఆడ తర్వాత ఉన్నటువంటిది అంటే ఇచ్ఛ అనమాట. అదేవిధంగా శక్తి, ఇవి వ్యక్తీకరించేది శక్తి. శక్తి లేకపోతే క్రియారూపమే లేదు. కనుక జ్ఞానానికి సంకల్పానికి క్రియారూపం కల్పించేదే శక్తి. ఈ మూడు ఉంటేనే కదా జగత్తు నడుస్తున్నది. కనుక ఈ మూడు రూపములతో ఉన్నటువంటిది అని త్రిపుర విద్యకి ఉన్నటువంటి విశేషం. పైగా శ్రీ విద్య జ్ఞానమాత్రేణ సర్వసిద్ధి ప్రజాయతే అన్నారు. శ్రీ విద్య తెలిస్తే అన్ని విద్యలు తెలిసినట్టే సర్వసిద్ధులు లభిస్తాయని చెప్పారు. పైగా ఈవిడ ప్రధానంగా మూడు అని చెప్పుకున్నాం. అది ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు. ఈ మూడింటితోనే విశ్వమంతా నడుస్తుంది. ఇందులో జ్ఞానశక్తి సూర్యుడు, క్రియాశక్తి అగ్ని, ఇచ్ఛాశక్తి చంద్రుడు. ముందు ఇచ్ఛ, దాని తర్వాత జ్ఞానము, దాని తర్వాత క్రియ. ఇది కదా ముందు పని చెయ్యాలి అనేటువంటి ఇచ్ఛ జనిస్తేనే ఎలా చెయ్యాలనే జ్ఞానం సముపార్జించుకుంటాం, తర్వాత చెయ్యడమని క్రియ చేస్తాం. ఇది లౌకికంగా జరుగుతుంటుంది. ఈ తల్లి జగత్తులో ఆ చంద్రస్వరూపంగా ప్రధానంగా ఆరాధింపబడుతుంది. ఎందుకంటే చంద్రుడు ఇచ్ఛాశక్తికి స్వరూపం. మనం ప్రస్తుతం అనుకున్నది ఏమిటి? ఇచ్ఛ ఎందే సర్వము ఉన్నాయి. అలాగే మన మనస్సు అనేటువంటిది చంద్రదేవతాకమైనటువంటిది. చంద్రమా మనసో జాత అని చెప్పుకుంటున్నాం. చంద్రుడిలో ఎలా వృద్ధిక్షయాలు ఉంటాయో మనస్సులో కూడా వృద్ధిక్షయాలు ఉంటాయి.
చంద్రుడు కళకళలాడిపోతూ ఉంటాడు 15 రోజులు, తర్వాత కళలన్నీ తగ్గిపోతూ ఉంటాయి మరో 15 రోజులు. అయితే మనకు టైం ఉంది, మనకు టైం లేదు. ఎప్పుడు కళకళలాడతామో తెలియదు, ఇప్పుడు కళా విహీనమవుతామో అంతకంటే తెలియదు. కల మన మనస్సులో ఉండేటువంటి ఈ రకరకాల పరిణామాలు ఉన్నాయే, అవి చంద్రుల్లో జరిగే వృద్ధిక్షయాలు లాంటివి. అయితే మనస్సులో ఇన్ని వృద్ధిక్షయాలు కలుగుతున్నాయి అంటే ఆ మనస్సును శక్తిమంతం చేసిన శక్తి ఎవరో చూడాలి మనం. ఈ పరిణామాలు, మార్పులు మనస్సులో జరుగుతున్న కళలు. కానీ ఏ మార్పు లేని కళ, శాశ్వత కళ ఆవిడ. అందుకే మనస్సులో జరుగుతున్న ఈ పరిణామాలని, చంద్రునిలో జరిగిన పరిణామాలని మనం 15 కళలుగా చెప్తూ ఉంటే ఏ మార్పు లేని కళని 16వ కళగా చెప్తారు. మనం అందుకోవలసింది ఆ 16 కళలు. ఆ 16వ కళ అందుకోవాలి. 15 కళలు 16వ కళలో లయం చేయగలగాలి. అంటే మనస్సును లయం చేయడమో మోక్షం అన్నారు కదా రమణ మహర్షి, ఉపనిషత్తు వాక్యం అది. అందుకు మనస్సులో ఉన్నటువంటి వికారములన్నీ కూడా అణగిపోయి ఆ 16వ కళలో లయమైపోవాలి. అందుకు మనోవికారాలన్నింటినీ కూడా ఆ 16వ శాశ్వతమైనటువంటి ఈశ్వర కళ యందు లీనం చేయడమే అది. అందుకే ఈ తల్లిని షోడశి అంటారు, 16వది అని అర్థం. అలాగే సర్వ బ్రహ్మాండాల్లో వచ్చే పరిణామాలన్నీ కూడా మారే కళలు. వీటికి ఆధారమైనటువంటి చిత్కళ ఏదుందో అది మారని కళ. ఆ చిచ్చక్తి స్వరూపాన్ని ఇందులో ఆరాధన చేస్తున్నారు. అందుకే శ్రీచక్రము, శ్రీ విద్య ఇవన్నీ విశేషములు. శ్రీచక్రంలో బిందు స్థానంలో ఉంటుంది షోడశి. మిగిలిన చక్రమంతా స్థూల ప్రపంచం, బిందు స్థానం దీనికి ఆధారమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన చిచ్చక్తి స్వరూపము. ఇంత విశేషమున్నది శ్రీ విద్యా స్వరూపిణి లలితాంబికలో. అటువంటి షోడశికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు. నీవు తల్లి పరాశక్తి, అన్నీ చేసే ఆదిశక్తి. నీవు తల్లి పరాశక్తి, సర్వసృష్టి మూలశక్తి. నీవు అమ్మా పరాశక్తి, అన్నీ చేసే ఆదిశక్తి. నీవు అమ్మా పరాశక్తి, సర్వసృష్టి మూలశక్తి. ఆకాశంలో బంతుల్లాగా గోళాలన్నీ కదిలేను, పుట్టల్లోన పాముల్లాగా అణువుల నలకలు తిరిగేను. కంటికి కానని నలుసులా జీవులు గాలి తరగల నిండేను. వెలిగే వెల్గులు, మలగే ఉల్కలు, తొలగని చురకలు వేసేను. నీవు తల్లి పరాశక్తి, అన్ని చేసే ఆదిశక్తి. నీవు తల్లి పరాశక్తి, సర్వసృష్టి మూలశక్తి. కొండల్లోని బుగ్గల్లాగా గుండెలా నెత్తురు పొంగేను. తొడిమలు వాడిన పువ్వుల్లాగా తారకలేవో రాలేను.
బుస్సని లేచిన త్రాచుల్లాగా కోరిక రేగే, రెక్కలు వచ్చిన హంసల్లాగా ప్రాణాలెగిరే. నీవు తల్లి పరాశక్తి, అన్నీ చేసే ఆదిశక్తి. నీవు తల్లి పరాశక్తి, సర్వశ్రేష్ఠి మూలశక్తి. నీ సందేశం శృతిరమ్యంగా ధ్యానాలందున రోగేను. సత్యం జ్ఞానం నిత్యమనంతం, కన్నులు మూసిన మెరసేను. సద్గురు బోధ్యం సన్మతి సాధ్యం, సచ్చిదానందం వెలిగేను. నీవు తల్లి పరాశక్తి, అన్నీ చేసే ఆదిశక్తి. నీవు తల్లి పరాశక్తి, సర్వశ్రేష్ఠి మూలశక్తి. నీవు అమ్మా పరాశక్తి, అన్ని చేసే ఆదిశక్తి. నీవు అమ్మా పరాశక్తి, సర్వశ్రేష్ఠి మూలశక్తి. నీవు తల్లి పరాశక్తి, అన్ని చేసే ఆదిశక్తి. శ్రీమాత సదా పాతు, శ్రీమాత మాం పాతు, శ్రీమాత సదా పాతు. జీగీత మాం పాతు, భాస్పీత సదా పాతు. జీగీత మాం పాతు, భాస్పీత సదా పాతు. శ్రీమాత మాం పాతు, శ్రీమాత సదా పాతు. सदानन्दे जो सदा स्पन्दे जो चिदाकाशे जो चिरं दिव्यसि जो सदानन्दे जो सदा स्पन्दे जो चिदाकाशे जो चिरं दिव्यसि जो चिरं दिव्यसि जो चिरं दिव्यसि जो. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానఘనరూపిణి అని వశిన్యాది వాగ్దేవతలు పరాశక్తి మాతను కీర్తించారు. పరాశక్తిలోని అంశమే శక్తి. ఆ శక్తి సర్వభూతాల్లోనూ ఉంది. యా దేవి సర్వభూతేషు
శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారి శక్తి నీటిలో, నిప్పులో, నింగులో, నేలలో, గాలిలో కూడా ఉంది. ఆ శక్తి ఎప్పుడూ నశించదు. ప్రళయం వచ్చినప్పుడు పంచభూతాల రూపం నశిస్తుంది, కానీ వాటిలోని శక్తి నశించదు. నశించినటువంటి ఆ శక్తులు కలిసిన రూపమే అమ్మ పరాశక్తి. మన శరీరంలో కూడా శక్తి నవధాతువుల రూపంలో ఉంటుంది. 10వ ధాతు రూపంగా అమ్మవారు ఉంది. శరీరం అచేతనమైనప్పుడు నవధాతువులు నశిస్తాయి, కానీ 10వ ధాతు రూపమైనటువంటి అమ్మవారు మాత్రం చేతనారూపంగా ఉండిపోతూ ఉంటుంది. అదే పరమాత్మ శక్తి. త్రికోణ రూపిణి శక్తి అని యోగశాస్త్రం చెప్పిన యోగశక్తి ఈ పరాశక్తి అని గ్రహించాలి. శక్తి వ్యష్టిగా ఉంటే అది శరీర శక్తి, సమష్టిగా ఉంటే అది పరాశక్తి. త్రికోణంలోని 5 కోణాలు శక్తికి సంబంధించినవి ఉన్నాయి. 4 కోణాలు శివుడికి సంబంధించినవి ఉన్నాయి. మొత్తం కలిపి 9. అవి మన యొక్క శరీరంలో నవచక్రాలుగా ఉన్నాయి. శరీరం శ్రీచక్ర రూపంగా ఉంది. వీటికి మూలంగా దశమ ధాతువు ఉంది. ఆ దశమ ధాతువే చిచ్చక్తి, చైతనాశక్తి, పరాశక్తి. ఆ తల్లి నుంచే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు ఉద్భవించాయి. అమ్మవారి శక్తి లోకాల వరకే పరిమితం కాదు, లోకాల అవతల కూడా శక్తి ఉంది. అందువల్ల పరాశక్తి మాతకు లోకాతీత అని పేరు. ఆ మాత మరో రూపాలే నవదుర్గలు. స్కందమాతను ఈ రోజును పూజించాలి. సింహాసనగత నిత్యం పద్మాశ్రితకరద్వయ శుభదాస్తు సదా దేవి స్కందమాత యశస్విని. కుమారస్వామిని స్కందుడని అంటారు. ఆ స్వామి దేవతా సైన్యాలకు అధిపతి. అందువల్ల ఆయనను దేవసేనాధిపతి అని కూడా అంటుంటారు. లోకకంటకుడైన తారకాసురుణ్ణి సంహరించి జగాలకు పట్టినటువంటి పీడను వదిలించాడు. అటువంటి మహావీరుడికి మాత కనుక ఆమె స్కందమాత అయింది. స్కందమాత ఒడిలో 6 ముఖాలు గల బాలస్కందుడు కూర్చొని ఉంటాడు. ఆమె తెల్లటి రంగుతో శోభిస్తూ ఉంటుంది. పరాశక్తి స్వరూపమైనటువంటి స్కందమాతను ఆరాధించడం వల్ల కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. భక్తులు ఇహలోకంలోనే సుఖం అనుభవిస్తారు, పరలోకమందు వారికి మోక్షం అందుతుంది. స్కందమాత ఆరాధనలోని విశేషమేమిటంటే అమ్మవారికి చేసినటువంటి పూజలు ఆమె ఒడిలో కూర్చున్నటువంటి బాలస్కంద స్వామికి కూడా చెందుతాయి. అందువల్ల స్కందమాత కృపతో పాటు స్కందుని అనుగ్రహం కూడా తోడై భక్తుల యొక్క భవబంధాల నుంచి విముక్తులవుతారు. పరాశక్తి అయినటువంటి స్కందమాత స్కందుని అనుగ్రహం వల్ల దుష్టశక్తులు నిశ్శక్తులవుతాయి. భక్తుల హృదయాల్లో గల విచ్చక్తి అంటే చిచ్చక్తి లోకోపకారులైనటువంటి సత్కర్మలను చేయించునుగాక. ఆ లోపల ఉండేటువంటి చిచ్చక్తి తొలగి లోకోపకారాన్ని ఉపకారాన్ని చేయించమని వేడుకుంటున్నాను భగవతిని. జై గురుదత్త, శ్రీ గురుదత్త.